హైదరాబాద్ నుంచి చెన్నైకు నూతనంగా ప్రారంభించిన వందే భారత్ రైలుకు కావలి రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. కావలి రైల్వే స్టేషన్లో 2 నిమిషాలు రైలు ఆగగా అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్, జిల్లా మాజీ అధ్యక్షుడు భరత్ కుమార్, కావలి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందంలు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ దూరం నడిచే అధునాతన రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కావలి రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలుపుదలకు చాలా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, ప్రస్తుత ఎంపీలు వేమిరెడ్డి, బీదా మస్తాన్రావు, ఆదాల ప్రభాకర్ రెడ్డిల ద్వారా పలుమార్లు రైల్వే శాఖకు వినతులు అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భరత్ కుమార్, బ్రహ్మానందం మాట్లాడారు. నాయకులు నాయుడు రాంప్రసాద్, మండలి కృష్ణారావు, గంధం ప్రసన్నాంజనేయులు, సుధీర్ నాయుడు, జీవి, విఎంఎన్ఆర్, ఈతముక్కల చందు తదితరులు పాల్గొన్నారు. ఎంతో ముందుకు సాగాలి. దానికి సంబంధించి ఈరోజు ట్రైన్స్ కూడా మోదీ గారి ఆధ్వర్యంలో కొత్త ట్రైన్స్ రావటం, తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే విధంగా మంచి ఆధునికమైన బోగీలతోటి ఈ వందే భారత్ లాంటి ట్రైన్స్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం. అదేవిధంగా ఆల్రెడీ హైవేస్ కూడా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు మనకి కొన్ని రోడ్స్ కూడా శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణంలో మనం చూస్తున్నాం, మన రైల్వే స్టేషన్ ఇంకా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మార్లు మేము మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత కూడా దానికి సంబంధించి లెటర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. దాని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకొని మనకి ఏదైనా ఒక మంచి రైల్వేస్కి సంబంధించిన ఫ్యాక్టరీ కానీ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని కూడా నేను కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మనకి ముఖ్యంగా కావలి పట్టణంలో కూడా ఎందుకంటే రద్దీ పెరుగుతోంది. వివిధ గ్రామాల నుంచి జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఆత్మకూరు కావచ్చు, అదేవిధంగా కందుకూరు ఈ పక్క ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని స్టాప్స్ మనకి కొన్ని ట్రైన్స్కి ఎక్కువ ఇచ్చి ఆపితే బాగుంటుంది. దానివల్ల ఎంతోమంది ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా కావలి ఆకుంటే ఒక స్టాపు బాగుండేదని నేను అధికారులను కూడా కోరుతున్నాం. తప్పకుండా దీని గురించి మా ఎంపీస్ మేము ఒక గంట కూడా తప్పకుండా జీఎం గారికి రాసి వీలైతే దీన్ని ఆపేదానికి, అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి తప్పకుండా ఇటువంటి వందే భారత్ కావచ్చు, లేదా యశ్వంతపూర్ కావచ్చు, లేదా శబరి కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతోమందికి ఉపయోగపడతాయి. వ్యాపారస్తులు ఎక్కువగా ఇది వ్యాపార కేంద్రంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అటువంటి ట్రైన్స్ కూడా ఇక్కడ ఆపాలని నేను కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న కావలి పట్టణ ప్రజలకు, మా వెల్విషర్స్కు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చదువుతున్నాను. థ్యాంక్ యూ మచ్. పెద్దలు కావలి స్టేషన్ సూపరింటెండెంట్ శ్రీహరి గారికి, అలాగనే ముందుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పెద్దలందరికీ, ఈ సభా వేదికనికి అతిథిగా విచ్చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఆర్డి విల్సన్ గారికి, భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ గుండ్రపల్లి భరత్ కుమార్ గారికి, అలాగనే కావలి రూరల్ మండల అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసిన కావలి ప్రజానికానికి, సోదర సోదరీమణులారా, ఈరోజు భారత ప్రధాని గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీజీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైల్వే అభివృద్ధిలో భాగంగా వందే భారత్ ట్రైన్స్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. గత 9 సంవత్సరాల నుంచి
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 73 సంవత్సరాల స్వాతంత్రం వస్తే గత 9 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి 65 సంవత్సరాలకు ముందు జరిగిన అభివృద్ధి కన్నా కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. అయితే కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన శరీరంలో నాడులు ఎలా ఉన్నాయో రైల్వేని అలా అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్నాడు. అయితే ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, సదరన్ రైల్వే కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ భారతదేశంలో నలుమూలల ఉన్న ప్రజానికాన్ని అనుసంధానం చేస్తూ రైల్వే అభివృద్ధి జరుగుతూ ఉంది. అలాగనే రోడ్లు అనుసంధానం చేస్తూ ఉన్నాడు, నదులు అనుసంధానం చేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా ఈరోజు రైల్వే అభివృద్ధి ఈరోజు కావుల్లో కూడా రావడం జరిగింది. కావుల మీదుగా కాళహస్తి, అదేవిధంగా రేణుగుంట మీదుగా వచ్చేటువంటి పరిస్థితి. అందువల్ల సమయం లేదు. అందరూ కూడా మనందరం కలిసి ఈ యొక్క రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేసుకునే దానికోసంగా అందరం కలిసి ఎంపీలందరూ కూడా మాట్లాడి ఇక్కడ అన్ని ట్రైన్లు ఆగే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. జీవీఎల్ నరసింహరావు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కొన్ని ట్రైన్లకి. మళ్ళా కూడా ఆయన కలిసి డిఆర్ఎం గారికి చెప్పించి తప్పనిసరిగా ఈ నిర్మలా సీతారామన్ గారు రైల్వే బోర్డు మెంబరు, ఆమె కూడా విజిట్ చేస్తాం. తప్పనిసరిగా ఈ యొక్క రైల్వే అభివృద్ధికి అందరం కలిసి సహకారం చేద్దామని కోరుకుంటూ ధన్యవాదాలు. మార్పు వచ్చిందో చూసాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలకి విమానాల్లో పోయే అత్యంత ఉన్నతమైన ప్రయాణికుల్లాగానే సామాన్య ప్రయాణికుడు కూడా అలాంటి వసతులు కల్పిస్తూ ఈరోజు వందే భారత్ ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇటీవల చూసాం, వందే భారత్ ట్రైన్ వస్తుందంటే కావలి పరిసర ప్రాంతాల్లో అందరం కూడా ప్లాట్ఫారం దగ్గరకు వచ్చి చూడలేక ట్రైన్ వెళ్తూ ఉంటే చూసాం. అయితే పెద్దలు చాలా మంది ఆలోచించారు, త్వరలో ఈ యొక్క ట్రైన్స్ ని అభివృద్ధి చేసే దానిలో భాగంగా ఈరోజు విజయవాడ నుంచి చెన్నైకి ట్రాన్స్పోర్టింగ్ బాగా ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.